ఎస్ఆర్హెచ్ అంటే ఒకప్పుడు ఎట్లుండంటే 120లు 130లు 150లు కూడా అయ్యే పని లేదని అన్నట్టు ఉంటుండే టీం పరిస్థితి. కానీ ఒక సేయింగ్ ఉంది, టైం విల్ కమ్. సో ఇది నమ్మని వాళ్ళందరికీ ఏం చెప్తా అంటే 2024 ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లైవ్లు పెట్టుకొని చూసుకోర్రి, మీకు అర్థమైపోతుంది టైం అంటే ఏందనేది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఊచకోత. మ్యాచ్ లైవ్ చూద్దామని స్టేడియంకి పోతే హైలైట్స్ చూపించి పంపిర్రు. ఒక్కో బాల్ని భయంకరంగా కొట్టిర్రు. ఎస్ఆర్హెచ్ కల్ట్ అంటే ఏందో చూపించారు. రాను రాను టీంల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎస్ఆర్హెచ్ ని 200 వరకు ఆపితే అదే మనకు క్లోజ్ స్కోర్ అన్న పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే 220లు 230లు 250లు 260లు దీని అమ్మ ప్రతిదీ మామూలు అయిపోయింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కి. అని చెప్పి ఏపీ తెలంగాణ వాళ్ళని మీరు వేరే టీమ్స్ కి సపోర్ట్ చేయకూరని నేను అనను. బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రోహిత్ శర్మ నేను ఎంఐకి సపోర్ట్ చేస్తా జస్ట్ బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ. అట్లని చెప్పి ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంటే ఎంఐకి సపోర్ట్ చేయ. ఆ మ్యాచ్ లో ఓన్లీ రోహిత్ మంచిగా ఆడాలనుకుంటా, ఎస్ఆర్హెచ్ గెలవాలనుకుంటా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నా హోమ్ టీం కాబట్టి. దట్స్ వాట్ హోమ్ టీమ్ ఫర్ అస్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఏ టీం కైనా సపోర్ట్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేద్దాం. జస్ట్ cheer ఫర్ ఆరెంజ్ ఆర్మీ, సన్ రైజర్స్ అఫీషియల్, ది ఈగల్ బ్రాండ్. కంటెంట్ వస్తే డూ ఫాలో క్రికెట్ బస్ తెలుగు. బెస్ట్ కంటెంట్ ఐపీఎల్ లో చూపిస్తా ఉంటా.